సరదాగా మాట్లాడుకుంటూ తన భర్త మరియు కౌసల్య ఇంట్లోకి వస్తూ ఉంటారు. కొడుక్కి పెళ్లి చేశానన్న ఆనందం పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళలో. కొన్ని రోజులు బట్టి కొడుక్కి సంబంధాలు చూస్తున్నారు. ఒక్కటి కూడా కుదరకపోవడంతో దిగులు చెందారు. కానీ ఎట్టకేలకు ఒక పల్లెటూరి పిల్ల దొరికి వివాహం జరగడంతో కుటుంబం మొత్తం ఇంటికి పెద్ద కొడుకైన రాజేష్కి పెళ్లయిందని సంతోషంగా ఉంటుంది. కొత్త కోడల్ని ఆహ్వానించి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎన్ని రోజుల బట్టి వెతికినా ఒక్క సంబంధం కూడా దొరకలేదండి. ఈ పిల్ల సంబంధం కూడా అవుతుందో అవదో అని చాలా భయపడ్డాను. ఎట్టకేలకు పెళ్లి జరిగి ప్రశాంతంగా ఉంది. అసలు పెళ్ళవదన్న భయం నీకెందుకే? మన అబ్బాయికి ఏం తక్కువని అంతలా భయపడ్డావు? ఏం తక్కువ అని భయపడలేదండి. వాడు చెప్పే కండిషన్లకి భయపడ్డాను. అమ్మాయి ఎక్కువ చదువుకోకూడదు, బాగుండాలి, ఇంట్లో పనులన్నీ చెయ్యాలి, పెద్దలకు మర్యాద ఇవ్వాలి, నోట్లో నాలుక లేకుండా తనకు ఎదురు సమాధానం చెప్పకుండా ఉండాలి అన్నాడు. ఇన్ని రోజులకి అలాంటి పిల్ల దొరికింది. ఎలాగో ఈ పల్లెటూరి పిల్ల మనకి దొరికింది. కానీ కీర్తిని చూస్తుంటే అసలు పల్లెటూరు అమ్మాయిలాగే అనిపించట్లేదండి. చూడచక్కగా ఎంత బాగుందో. ఇంట్లో కూడా అన్ని పనులు చేస్తుందని వాళ్ళమ్మ చెప్పింది. చూడాలి మరి ఎంతవరకు చేస్తుందో. అసలే నా ఫ్రెండ్ సుజాత ఉంది కదా, అది ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. నాకు కోడలెప్పుడొస్తుందా, ఎప్పుడు నన్ను ఎగతాళి చేద్దామా అని. దాంతో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పెళ్లి చూపుల్లో చెప్పినవన్నీ ఈ అమ్మాయి పాటిస్తే చాలు. ఏదో పెళ్లి కోసం మనతో అబద్ధం ఆడారంటే మాత్రం మన అబ్బాయికి మనం అడ్డంగా దొరికిపోతాం. వాడనే మాటలకి మన బుర్ర పోతుంది. ఎందుకు కౌసల్య అంతగా ఆలోచిస్తున్నావు? అలా ఏం జరగదులే. పిల్లని చూస్తే చాలా మంచిదానిలాగే ఉంది. చూద్దాం, ఒక 4 రోజులు ఇంట్లో ఉంటే మనకి కూడా తెలిసిపోతుంది కదా. అలా కొద్ది రోజులు పోయాక చిన్న చిన్నగా కోడలికి పనులు చెప్పటం మొదలెట్టింది. తను ఒక్కొక్కటిగా ఇంట్లో బాధ్యతలన్నీ తీసుకుంటూ ఉంది. చురుగ్గా చలాకీగా అన్ని పనులు చేస్తూ భర్తకి అడిగిందల్లా అందిస్తూ చకచకా చేస్తూ ఉండేది. ఒకరోజు పిండి వంటలు చేద్దామని పొయ్యి పెట్టింది కౌసల్య. కీర్తి వచ్చి, ఏంటత్తయ్యా ఇంత పెద్ద పొయ్యి పెట్టారు? అది కూడా ఇంట్లో ఏం చేస్తున్నారు? మనకి తినడానికి ఇంట్లో పిండి వంటలేం లేవు కదా, కొన్ని చేసి పెట్టేశానంటే వీళ్ళ ఆఫీస్ నుండి వచ్చేసరికి తినడానికి ఏవో ఒకటి ఉంటాయి కదా. పాపం వాళ్ళు ఏం తినకుండా వెళ్ళిపోతున్నారు. అలా ఎందుకని కొన్ని పిండి వంటలు చేద్దాం అనుకుంటున్నా. అవునా, మరి నాకు చెప్పాల్సింది కదా, నేను చేసేదాన్ని. మీరెందుకు కష్టపడుతున్నారు? ఏమేం చేయాలో చెప్పండి, నేను వెంటనే మొదలెడతాను. అయినా ఇంత పెద్ద పొయ్యి ఇంట్లో ఎందుకు పెడుతున్నారు? ఇది మనం బయట పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. ఇంట్లో పెడితే ఇల్లు మొత్తం వేడిగా అయిపోతుంది, పొగ కూడా. మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అసలే ఈ మధ్య ఒకరోజు ఎండ వస్తే ఒకరోజు వర్షం వస్తుంది. ఇలాంటి సమయంలో ఇంట్లో చేయటం ఎందుకులేండత్తయ్యా? మనం బయట పెట్టి చేస్తే అందరి కళ్ళు మన వంట మీదే ఉంటాయమ్మా. అవసరమా చెప్పు? అత్తయ్య గారు, మన ఇంట్లో పెట్టినా కూడా ఇంటి నుండి వచ్చే గుమగుమలకి వాళ్ళ కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ మన ఇంటి మీదే ఉంటాయి. మీరేం కంగారు పడకండి. మనం ఇంట్లో వండినా వాళ్ళు చూస్తారు, బయట వండినా చూస్తారు. అదేదో ఇబ్బంది పడి ఇంత చిన్న వంటగదిలో కష్టపడే బదులు ఆరు బయట వాకిట్లో చేసుకుంటే బాగుంటుంది. సరే, నీ ఇష్టం, నీకెలా నచ్చితే అలా చెయ్యి అని చెప్పి కౌసల్య ఒప్పుకోవడంతో బయట వంటలు చేస్తూ ఉంది. ఇంతలో కౌసల్య స్నేహితురాలు సుజాత అక్కడికొచ్చి, ఏంటి కౌసల్య, ఏకంగా వీధిలోనే దుకాణం పెట్టావు? ఏంటి సంగతి? కోడలు పని చేస్తుందని వీధి మొత్తం చూపించాలనుకుంటున్నావా ఏంటి? పల్లెటూరి కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఆ మాత్రం ఇంట్లో పని చెయ్యదా ఏంటి? దాన్ని వీధిలో పెట్టి మరీ చూపించాలా? అయినా నువ్విలా చేయటం నాకేమాత్రం నచ్చలేదు కౌసల్య. కొత్త కోడలితో ఇన్ని పనులు చేయిస్తున్నావే, కనీసం ఆ పిల్ల మీద కొంచెం కూడా జాలి లేదు నీకు? ఏంటి సుజాత, ఏం మాట్లాడుతున్నావు? నేనేమైనా నా కోడల్ని తిడుతున్నానా, కొడుతున్నానా? జాలి చూపించాల్సిన అవసరమేముంది చెప్పు? అయినా నీ కొడుక్కి కూడా సంబంధాలు చూస్తున్నావంటగా. నేను కూడా చూస్తాను నీకెలాంటి కోడలొస్తుందో. అప్పుడు నువ్వు తనతో ఎలా ఉంటావో. నేను నీలా కాదు, నా కోడల్ని బాగా చూసుకుంటాను. నీలా సేవలు చేయించుకోను. ఒక పక్క తను కష్టపడి పిండి వంటలు చేస్తుంటే నువ్వేమో బయట ఫ్యాన్ పెట్టుకుని మరీ ఆ పిండి వంటలు తింటూ కూర్చున్నావు. ఇదెంతవరకు న్యాయమంటావు? అయినా మా ఇంట్లో జరిగిన విషయం ఒకటి, నీకు కనిపిస్తున్న విషయం ఒకటి. నువ్వెంతసేపు నేనేం చేస్తున్నానో, నాకెటువంటి కోడలొచ్చిందో దాని మీద ఆరా తీసే బదులు నీ కొడుక్కి పిల్లని వెతుకుతున్నావు కదా, దానిపైన దృష్టి పెట్టు.
చెప్పుకోవడానికి నువ్వు నా స్నేహితురాలివే. ఎప్పుడైనా నా సంతోషంలో పాలు పంచుకున్నావా? ఎప్పుడు నా మీద ఏదో ఒక చాడీలు చెప్పుకుంటూనే అయినా అలా ఎందుకు అనుకుంటావు? నువ్వు చెడు దారిలో వెళ్లకుండా మంచి దారిలో పెడుతున్నాను. అలా అనుకోవచ్చు కదా. నీకొక నమస్కారం తల్లి. నీతో వాదించటం నా వల్ల కాదు. నాకిక్కడ చాలా పనులున్నాయి, సరేనా? అని చెప్పి కౌసల్య తన పని చేసుకుంటూ ఉంది. ఇంతలో అన్ని పనులు పూర్తి చేసుకుని కీర్తి తన గదిలోకి వెళ్ళిపోయింది. వెంటనే కౌసల్య తన దగ్గరికెళ్ళి, అమ్మా, సుజాతన్న మాటలు నువ్వేం పట్టించుకోకు, బాధపడకు. అది ఉన్నవి లేనివి కల్పించుకొని మరి మనల్నేదో అంటూ ఉంటుంది. తన మాటే కఠినంగా ఉంటుంది గాని మనిషి మాత్రం మంచిదే. తన అన్నదని కాదు గాని నీకేమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పమ్మా, నేను చూసుకుంటాను. అయ్యో అదేం లేదత్తయ్యా, మీరు మావయ్య గారు మీ అబ్బాయి నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నేనెప్పుడూ ఆ విషయంలో ఏమీ అనుకోవట్లేదు. నలుగురు నాలుగు రకాలుగా అంటూనే ఉంటారు. అవన్నీ మనం పట్టించుకుంటే మన జీవితం ఎలా గడుస్తుంది చెప్పండి? వీళ్ళిద్దరూ ఇక్కడ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అటువైపు సుజాత సంబంధాలు వెతుకుతూ ఉంది. తనకి ఒక మంచి సంబంధం దొరికింది. కానీ అమ్మాయి మాత్రం పట్నం పిల్ల, బాగా చదువుకుంది. తన ఆశయాలు ఆలోచనలు అన్నీ వేరుగా ఉంటాయి. తనకి ఎప్పుడూ కూడా ఒక మంచి కంపెనీ పెట్టి అందరికీ జాబ్ ఇవ్వాలన్న కోరికగా ఉండేది. కానీ తన తండ్రికి అనారోగ్యం అవడంతో ఇంట్లో వాళ్లంతా చెప్పడంతో తప్పక పెళ్లి చేసుకుంది. పెళ్లి సంబంధం కుదరగానే అందరికీ స్వీట్లు పంచుతూ సుజాత ఈ విషయాన్ని చాటింపు వేసింది. వెంటనే కౌసల్య బయటకొచ్చి, ఏంటి సుజాత, చాలా ఆనందిస్తున్నావు? కొడుక్కి మంచి సంబంధం కుదిరినట్టుందిగా? అవును కౌసల్య, మంచి సంబంధం. అమ్మాయి మంచిగా చదువుకున్న పిల్ల, పైగా గొప్పింటి వాళ్ళు. అసలు ఆ పిల్ల ఈ పెళ్లికి ఒప్పుకోవడమే గొప్ప. అసలంత చదువుకున్న పిల్ల మన వీధిలోనే లేదు. ఇంకా అంత అందమైన పిల్ల కూడా లేదు. అంత అందంగా ఉండి చదువుకున్న పిల్ల అయితే నీ మాట వింటుందంటావా? ఇంట్లోనే ఉండి పనులన్నీ చేస్తుందంటావా? తర్వాత మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావేమో. అయినా అంత చదువుకున్న పిల్లని, అందమైన పిల్లని తెచ్చి ఇంట్లో పనులు చేయిస్తాననుకుంటున్నావా? అలా ఎలా చేస్తాను చెప్పు? అన్ని పనులు నేనే చేస్తాను. తనింట్లో ఉంటుందంతే. అలా కొద్ది రోజులు గడిచాక సుజాత తన ఇంటి కోడల్ని తీసుకుని వస్తుంది. కోడలు చాలా సరదాగా ఉంటుంది. కానీ తనకి ఆ చిన్న ఇంట్లో ఉండటం నచ్చేది కాదు. ఎప్పుడూ అత్తగారికి ఏదో ఒక విషయం మీద కంప్లైంట్ చేస్తూ ఉండేది. ఒకరోజు, అత్తయ్య గారు, మీరు పొయ్యి బయట పెట్టి వండండి. ఇంట్లో పెట్టి వండుతుంటే ఇల్లు మొత్తం వేడిగా అయిపోతుంది. విశ్రాంతి తీసుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ రూమ్ అయినా చల్లగా ఉంటుందంటే మీ ఇంట్లో ఏసీ కూడా లేదు. రోజా అలా అనడంతో ఇంకో మాట మాట్లాడలేక సుజాత వంట బయట పెట్టి చేస్తుంది. అలా కొద్ది రోజులు గడిచాక రోజా తన కోరిక మేరకు ఒక కంపెనీ పెట్టాలని చెప్పి భర్తతో మాట్లాడి అత్తమామలందరినీ తీసుకుని పట్నం వెళ్ళిపోయింది. పట్నం వెళ్లి అక్కడ కంపెనీ పెట్టి కంపెనీ బరువు బాధ్యతలన్నీ రోజా మరియు తన భర్త చూసుకుంటుంటారు. ఇంట్లో పనుల భారమంతా సుజాతపై పడింది. సుజాత కష్టం సుఖం చెప్పుకుందామంటే తన స్నేహితురాలు లేక ఇంట్లో పనంతా చేస్తూ విసిగిపోతూ ఉండేది. అయితే ఒకరోజు సుజాత తన పొలం చూడ్డానికి ఊరొస్తుంది. సుజాతని చూడ్డానికి స్నేహితులందరూ దగ్గరికొచ్చి పలకరిస్తూ ఉంటారు. అందరూ బాగున్నారా? మిమ్మల్ని అందరినీ చూసి ఎన్ని రోజులవుతుందో. నాకు మీరంతా చాలా గుర్తొస్తున్నారు. మిమ్మల్ని ఎంతగా స్మరిస్తున్నానో నాకే తెలీదు. సుజాతని పలకరించి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాని కౌసల్య మాత్రం సుజాతని తన ఇంటికి తీసుకెళ్లి మంచి చెడు అన్నీ అడిగింది. ఇంట్లో భారమంతా తన మీద పడిన విషయం తెలుసుకొని, నేను నీకు ముందే చెప్పాను, అంత అందమైన పిల్ల, అంత చదువుకున్న పిల్ల ఇంట్లో నీకు అన్ని పనులు ఎందుకు చేసి పెడుతుంది అంటే నువ్వేమో నా మాట వినకుండా తానెందుకు చేస్తుంది, అన్ని పనులు నేనే చేస్తానన్నావు. ఇప్పుడు నువ్వే ఇబ్బంది పడుతున్నావు. అందుకే ఎదుటివారినెప్పుడు ఎగతాళి చేయకూడదు. చివరికి మన జీవితం ఏమవుతుందో అని కూడా చూసుకోవాలి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ కోడలికి చెప్పి ఒక మనిషిని పెట్టించుకో. ఈ వయసులో నువ్వు ఎంతని కష్టపడతావు? తనుంటే నీకు కొంచెం సాయంగా ఉంటుంది. కౌసల్య చెప్పినట్టే సుజాత తన కోడలితో మాట్లాడి ఒక మనిషిని పెట్టించుకుని అన్ని పనుల్లో తన సాయం తీసుకునేది. అప్పుడు సుజాతకి కొంచెం విశ్రాంతి దొరికింది. జగన్నాథపురం అనే ఊళ్ళో కీర్తి మరియు కుసుమ అనే ఇద్దరు తోడికోడళ్లు ఉన్నారు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా, చాలా సరదాగా కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటూ ఒక్కరోజు కూడా గొడవ పడకుండా ఉండేవారు. ఇదంతా అత్తగారైన కౌసల్యకి నచ్చేది కాదు. వాళ్ళిద్దరూ ఎందుకు అంతలా కలిసున్నారనే ప్రశ్న ఎప్పుడూ తన మనసులో ఉండేది.
అసలేం జరుగుతుందో అన్న కారణం తెలియక కౌసల్య పిచ్చి చూపులు చూస్తూ ఉండేది. అయితే ఒకరోజు తన పెద్ద కోడల్ని పిలిచి, ఏంటి కోడలా, మీరిద్దరూ కలిసి ఈరోజు ఏం వంట చేస్తున్నారు? అయినా ఏ వంట చేస్తున్నారో ఏది అడగకుండా వంట చేయటం మొదలెడుతున్నారు. అంతా మీకు నచ్చినట్టే చేసేస్తున్నారు. ఇంటికి పెద్దగా అత్తని నేనున్నాను కదా, నన్ను అడగాలన్న జ్ఞానం కూడా మీకు లేకుండా పోతుంది. మీకు చాలాసార్లు చెప్పాను, ఇంట్లో ఎవ్వరు తిన్నా పైన మేడపైన తినాలని. కానీ మీరేమో అందరికీ భోజనం పైన వడ్డించి మీరు మాత్రం కిందికొచ్చి చక్కగా తింటున్నారు. అది కూడా ఎక్కడ లేని మాటలన్నీ ముచ్చట్లాడుకుంటూ తింటున్నారు. నేను చెప్తున్న మాటలు కూడా వినటం, పట్టించుకోవటం మానేశారు. అంతా మీ ఇష్టమే అయిపోయింది. అయినా వండిందంతా మేడపైన తీసుకుని రావాలని మీకు తెలీదా? ఒకసారి పచ్చడి కోసం దిగుతారు, ఇంకోసారి నీళ్ల కోసం దిగుతారు. నేను ఇన్ని సంవత్సరాలుగా ఇంటిని చూసుకున్నాను, ఏ రోజు కూడా అలా జరగలేదు. కానీ మీకప్పచెప్పిన కొన్ని రోజులకే మీరెలా చేస్తున్నారో నాకు బాగా అర్థమవుతుంది. అలా ఏం లేదత్తయ్యా, మేము మీరు చెప్పినట్టే మేడపైకి అన్నీ పట్టుకుని వెళ్ళిపోతున్నాం. కాని మీరంతా భోంచేశాక అవన్నీ కిందకు తెచ్చి తోమి కొంచెం పనులు సర్దుకున్నాక తింటున్నాం కదా. మళ్ళీ మేడ మీదకెక్కాలంటే నీరసం వస్తుంది. అందుకే కింద కూర్చొనే తినేస్తున్నాం. పైగా కూరలంటారా, మీరేవైతే తెచ్చి పెడుతున్నారో అవేగా వండుతున్నాం. అందులో మాకు నచ్చిన వంటలేమున్నాయి అత్తయ్య? మీరేం తెచ్చి పెడితే అవేగా వండేస్తున్నాం. ఒక్కటి మాత్రం చేస్తున్నాం, మీరు తెచ్చిన కూరగాయలు ఏవి పులుసు పెట్టాలో, ఏవి ఫ్రై చేయాలో, ఏవి కూరొండాలో ఆలోచించుకుని జాగ్రత్తగా ఇంట్లో అందరికీ నచ్చేలా చేసి పెడుతున్నామంతే. మీరు చెప్పారు కదా అత్తయ్య, ఈసారి నుండి మేం కూడా మేడపైకొచ్చి భోజనం చేసి అప్పుడు మిగతా పనులు చేస్తానులేండి. అయినా కింద అన్ని వండి పైకి తేవటం ఎంత కష్టంగా ఉంటుందో మీకు అర్థమవుతుందా? ఇంకా ఇంట్లో అన్ని పనులు చూసుకుని ప్రశాంతంగా కింద కూర్చొని తింటున్నామంటే మీరది కూడా వద్దంటున్నారు. ఇదెక్కడి న్యాయం అత్తయ్య గారు? ఏంటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? నిన్ను రాచి రంపాన పెట్టానన్నా అంతగా అరుస్తున్నావు? కొంచెం వండి పెట్టడానికే ఇంతలసిపోతున్నావా? గొడవ ఎక్కడ పెద్దదవుతుందోనని కీర్తి మధ్యలో కలగజేసుకుని, అదేం లేదత్తయ్యా, తనకి కొంచెం ఒంట్లో బాగోలేదు, బాగా జలుబు చేసింది, అందుకే చిరాగ్గా ఉంది, దానివల్ల అలా మాట్లాడుతుంది. మీరేమనుకోకండి, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, నేను తనకి చెప్తాను అనగానే కౌసల్య తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకక్కా నన్ను ఆపుతున్నావు? అత్తయ్య గారిని చూసావా ఎలా మాట్లాడుతుందో? అయినా వీళ్ళందరూ రోజుకు ఎన్నిసార్లు తింటారు? పోనీ టీ కాఫీలైనా కింద తాగుతారంటే అది కూడా లేదు. ఆ పైన ఏం దాచిపెట్టారో నాకు అర్థం కాదు గాని వర్షమైనా తుఫానైనా పిడుగు పడినా అక్కడే తింటారేంటి? అసలు అక్కడేముందక్కా? వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ప్రతి ఒక్కరూ సాయంత్రం ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని పైకెళ్ళి కూర్చొని ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. వాళ్ళందరికీ కొన్ని సంవత్సరాలుగా మేడపైన తినటం అలవాటైపోయింది. అందుకే వాళ్ళు కిందకి రావడానికి ఇష్టపడటం లేదు. ప్రతి ఒక్కరూ మేడపైన తినడానికే ఇష్టపడుతున్నారు. వాళ్ళందరి ఇష్టాన్ని మనం కాదనలేం కదా. అక్క, నువ్వింత మంచిదానివి కాబట్టే నిన్ను వాళ్ళు ఆడుకుంటున్నారు. నీ మంచితనం ముందు నేను కూడా ఏమనలేకపోతున్నాను. అయినా ఈరోజు చూడు, వర్షం వచ్చేలా ఉంది. మనం ఈ టేబుల్ మీద లైట్లు సెట్ చేసుకుని గొడుగులు పట్టుకుని ఈ వర్షంలోనే వాళ్ళకొడ్డించాలి. అసలు వర్షంలో కూడా మేడపైన కూర్చొని ఒక పక్క నీళ్లు వెళ్తుంటే వీళ్ళకొడ్డించాలి. అసలు ఎందుకలా తింటారో అర్థం కావట్లేదు. ఎవరైనా తడుస్తూ భోంచేస్తారా? ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ మానసిక పరిస్థితి అసలు బాగుందా లేదా అని. ఊరుకోవే నువ్వు మరీ వాళ్ళు పిచ్చివాళ్ళన్నట్టు మాట్లాడుతున్నావు. అత్తగారు గాని విన్నారంటే నీకు నాకు కలిపి పడతాయి అక్షింతలు. వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుని నవ్వుకుంటూ వంట చేస్తూ ఉంటారు. అదంతా దూరం నుండి అత్తగారు గమనిస్తూ ఉంటారు. ఎలాగైనా తోడికోడళ్ళిద్దరినీ విడగొట్టి వేరువేరు కాపురాలు పెట్టిద్దామని అనుకుంది కౌసల్య. ఏంటి, వీళ్ళిద్దరూ ఒకటే ఇకలు పకపకలు బాగా అలవాటైపోయింది. రోజురోజుకి వీళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత బాగా పెరుగుతున్నట్టుంది. ఎలాగైనా ఇద్దరు కొడుకుల్ని వేరువేరు కాపురాలు పెట్టించి వీళ్ళిద్దరి మధ్య పెరుగుతున్న అన్యోన్యతని తగ్గించాలి. లేదంటే వీళ్ళు చేసే పనులు చూస్తే నాకు పిచ్చిలేస్తుంది. ఇలా అనుకుంటూ ఉండగా ఇంతలో రాజేష్ మరియు రాకేష్ ఇంటికొస్తారు. అన్నయ్య, చూసావా, ఈరోజు మబ్బు వేసింది. కొద్దిసేపట్లో వర్షం కూడా వచ్చేట్టుగా ఉంది. మళ్ళీ సంవత్సరం తరువాత మనం వర్షంలో తడుస్తూ భోంచేయొచ్చు. ఎంత బాగుంటుందో కదా. కిందటి సంవత్సరం గుర్తుందా? నేను తింటుండగా ఈ వర్షం నీటి వల్ల నా ప్లేటు
నీటిలో తేలి గోడ చివరి వరకు వెళ్ళిపోయింది. నేను ఆ ప్లేట్ కోసం పరుగులు తీశాను. నాకన్నీ గుర్తున్నాయి. అప్పుడు నేను టీ తాగుతున్నప్పుడు సగం వర్షం నీరైతే టీలో పడుతూ ఉండడం వల్ల అది వేడిగా ఉండకుండా చల్లగా అయిపోయి చల్లని టీ తాగాల్సి వచ్చేది. అదేంటి బావగారు, అంత చల్లని టీ తాగాల్సిన అవసరమేముంది? అదేదో ఇక్కడే సోఫాలో కూర్చుని టీ తాగొచ్చు కదా, రిలాక్సేషన్కి బాగుంటుంది. మరియు వేడి వేడి టీ కూడా తాగొచ్చు. అది నీకు తెలీదులే కుసుమా. ఆ వర్షంలో కూర్చుని టీ తాగితే దానిలో ఉండే థ్రిల్లే వేరు. మీకు థ్రిల్లింగ్గానే ఉంటుంది, మాకు మాత్రం ప్రతిదీ మోసుకొని మేడ మీద పెట్టి మళ్ళీ అవన్నీ కిందకి తెచ్చుకొని, అయినా ఒక్కసారి తింటారా ఏంటి? రోజుకు 10 సార్లు తింటున్నారు. మాకు సరదా తీరిపోతుంది. ఏంటి, ఏమంటున్నావు? ఏం లేదండి, మీరు బాగా థ్రిల్లింగ్గా ఫీల్ అయి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారని అంటున్నానంతే. కీర్తి, తొందరగా టీ తెచ్చివవా? నేను ఫ్రెష్ అప్ అయి మేడ మీదకి వెళ్తున్నాను. అక్కడ మనిద్దరం కూర్చొని టీ తాగుదాం, సరేనా? సరేనండి. బావగారు రోజు వచ్చి ఒక్క డైలాగ్ వేస్తారు, నువ్వేమో అన్నీ మర్చిపోయి అతను ప్రియమైన మాటలకి కరిగిపోతుంటావు. అందరూ మేడపైకి వెళ్లి టీ తాగుతారు. ఇంతలో కౌసల్య ఎక్కడికి వెళ్ళింది. ఒరేయ్ రాజేష్, నువ్వు మరియు కీర్తి ఈ రోజు నుండి వేరుగా ఉండండి. రాకేష్ మరియు కుసుమ మీరు వేరే వంట చేసుకోండి. మీ ఇద్దరిని నేను ఈరోజు విడగొడుతున్నాను. నేను మరియు మీ నాన్నగారు మీ దగ్గర ఒక నెల మరియు రాకేష్ దగ్గర ఒక నెల ఉంటాం. అసలేం జరిగిందమ్మా? ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నానంటే, నువ్వు సంపాదించింది నీ వరకే ఖర్చు పెట్టుకో, మరియు రాకేష్ సంపాదించింది తన వరకే ఖర్చు పెట్టుకుంటాడు. మీ ఇద్దరి మధ్యన మనస్పర్ధలు రాకుండా ఇదే నాకు మంచి ఉపాయం అనిపించింది. కొద్ది రోజుల తర్వాత తనెక్కువ సంపాదిస్తున్నాడని నువ్వు, ఎక్కువ సంపాదిస్తున్నాడని తను, మధ్యలో మనస్పర్ధలొచ్చి మీ భార్యల మధ్య గొడవలు రావటం నాకిష్టం లేదు. ఈ రోజు నుండి దూరంగా ఉంటే మీరు అన్యోన్యంగా ఉంటారు కదా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అసలు నాకెందుకు అత్తయ్య గారు మనల్ని ఇద్దరిని విడగొట్టాలనుకుంటున్నారనిపిస్తుందక్కా. మనిద్దరం సంతోషంగా మాట్లాడటం, సంతోషంగా కలిసి వంట చేయటం ఆవిడకి ఎప్పటి నుండో నచ్చటం లేదు. అసలు ఇవన్నీ మనసులో పెట్టుకుని మనల్ని విడగొట్టాలనుకుంటుందనిపిస్తుంది. నాకు వేరుగా ఉండటం అస్సలు ఇష్టం లేదక్కా. నీతోనే కలిసి సరదాగా ఉండాలనుంది. ఇప్పుడు మన భర్తలకి చెప్పినా కూడా వినరు. మనమే ఏదో ఒకటి చేసి అత్తయ్య గారికి బుద్ధొచ్చేలా చెయ్యాలి అనుకుని ఇద్దరు కోడళ్ళు కలిసి కిందకొచ్చి అత్తగారు కౌసల్యతో, అత్తయ్య గారు, మీరు చెప్పింది మాకు బాగా నచ్చింది. మీరెలాగో మమ్మల్ని విడిపోమన్నారు కదా, నాకు చాలా రోజుల బట్టి ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. నేను మన ఇంటికి దూరంగా ఒక ఇల్లు చూశాను, అక్కడుందాం అనుకుంటున్నాను. ఈ ఇంటిని విడగొట్టాలని మీరు రాకేష్కి చెప్పిన తరువాత ఈ విషయం నేను కూడా తనకి చెప్పాను. తను కూడా ఒప్పుకున్నాడు. మేమక్కడికి వెళ్ళిపోతాం. మీరుండాలనుకుంటే 4 రోజుల పాటు మా ఇంటికొచ్చేయండి. ఇంకో విషయం ఏంటంటే, నేను పనిలో కూడా చేరిపోతున్నాను. ఇంటి పనుల కోసం ఒక మనిషిని కూడా పెడుతున్నాను. మీరు వచ్చినన్ని రోజులు ఆ పని మనిషిని తీసేస్తాను. మీరు లేనప్పుడు పని మనిషిని పెట్టుకుంటాను. మీరుండేటప్పుడైతే మీరే అన్ని పనులు చేసుకుంటారు కదా. అయినా నాకు మీ అబ్బాయికి భోజనం కూడా మీరే వండి పెడతారు. మీకెలాగూ అలవాటే అంటున్నారు కదా. ఇక నాకు ఈ మేడపైన కూర్చొని ఈ వర్షాల్లో తడుస్తూ తినాల్సిన అవసరం కూడా ఉండదు. అప్పుడు కౌసల్య మనసులో, ఓరి నాయనో, ఇది నాకన్నా కంచులా ఉంది. ఇది నన్నే ఇంటికి పని మనిషిలా చేద్దామనుకుంటుంది. భగవంతుడా, వీళ్ళిద్దరూ కలిసుంటే ఉండని, లేకపోతే లేదు. కానీ వీళ్ళిద్దరూ కలిసి నా మీద ఇంటి భారాన్నంతా పెట్టేద్దామని చూస్తున్నారు. నా వల్ల కాదు బాబోయ్. పైగా ఎంత చక్కగా మేడ మీద అందరం కలిసి సంతోషంగా ఉన్న రోజులు కూడా పోతాయి. వద్దు, వీళ్ళిద్దరినీ కలిసే ఉండమని చెప్తాను అనుకుని కౌసల్య, నేనేదో సరదాగా అన్నానమ్మాయి, మీరిద్దరూ ఏమంటారా అని. అసలు మీరిద్దరూ ఇలా సంతోషంగా ఉంటేనే ఎంతో బావుంటుంది అని చెప్పి తర్వాత నుండి వేరు కాపురమన్న విషయం కూడా ఎత్తకుండా కలిసిమెలిసి ఉండమని చెప్తూ ఉంటుంది కౌసల్య.